ఒక పేషెంట్కు థైరాయిడ్ చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయితే పారాథైరాయిడ్ కాదు, థైరాయిడ్ T6, T3, T4 అవి బాడీలో ఉంటే కూడా మనకు శరీరంలో ముఖ్యంగా కాళ్లలో వాపు కనిపిస్తుంది. కానీ దాంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తక్కువగా కనిపిస్తుంది. అప్పుడు మనం దీన్ని సరిగా చేయాలి. మనకు ఎప్పుడు దీన్ని రూట్లోనే సరిచేయాలి. మనకు హీమోగ్లోబిన్ తక్కువగా ఉందని తెలుసు అయితే మనం హీమోగ్లోబిన్ను పూర్తిగా చేయాలి. ఎరిథ్రోపోయిటిన్ను కూడా గమనించాలి. ఆహారంలో ఐరన్ను కూడా చూసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B1, 2 అంటే శరీరంలో రక్తం తయారవ్వాలి. ఇప్పుడు శరీరంలో రక్తం తయారవ్వడం మొదలవుతుంది కాబట్టి మనకు నడవడంలో ఉన్న ఇబ్బంది, ఊపిరి తేలిపోవడం ఇవన్నీ పరిష్కారం అవుతాయి. మనము మాట్లాడుతున్నప్పుడు కాళ్లలో నీరు చేరుతుంటే మనం శరీరంలో మొత్తం ప్రోటీన్ను పూర్తిగా చేయాలి. ఇప్పుడు ప్రోటీన్ అనేది మనకు ఒక ప్రత్యేకమైన విషయం. మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగికి ఇస్తే క్రియాటినిన్ పెరుగుతుంది, ఇవ్వకపోతే వాపు వస్తుంది. ఇస్తే చనిపోతారు, ఇవ్వకపోతే కూడా చనిపోతారు. అందుకే మనం సింపుల్గా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన ఊపిరితిత్తులు మన కిడ్నీల కంటే చాలా ఎక్కువ ముఖ్యమైనవి. ఎందుకంటే కిడ్నీ పూర్తిగా చెడిపోతే డయాలిసిస్ చేయాలి. ప్రజలకు ఇలా భయం వేస్తుంది, కానీ ఊపిరితిత్తులు చెడిపోతే వెంటిలేటర్ ఉంది. కాబట్టి వెంటిలేటర్ మరియు డయాలిసిస్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలంటే ఏదిని ఎంచుకుంటారు? డయాలిసిస్ కదా.